హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యూట్యూబ్ని అసలు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, యూట్యూబ్లో ఆడియన్స్ రిటెన్షన్ ఎంత పర్సంటేజ్ మెయింటైన్ చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది, ప్లస్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, ఎలాంటి కంటెంట్ అనేది అప్లోడ్ చేయాలి. చాలామంది అనుకుంటారు మాకు యూట్యూబ్ 3 monthsకే మానిటైజేషన్ అయింది, కొంతమంది 1 year 4 years అయినా మానిటైజేషన్ కాలేదు అని అంటారు. ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అనేది మనకి మానిటైజేషన్ చేస్తుంది. మనం యూట్యూబ్లో యూట్యూబ్ గురించి ఫస్ట్ క్రియేట్ చేయాలంటే యూట్యూబ్ టిప్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వాలండి. యూట్యూబ్ క్రియేట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్న మెయిల్ తోటి యూట్యూబ్ అనేది క్రియేట్ చేస్తారు. అది చాలా రాంగ్. మనం కొత్త మెయిల్ తోటి క్రియేట్ చేస్తేనే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఉన్నది క్రియేట్ చేసిన ప్రాసెస్ వస్తుంది. అందుకోసమనే కొత్త మెయిల్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టాలి. నేను యూట్యూబ్లో ఎలా ఏంటనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అసలు తెలియని వాళ్ళకి ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలనేది యూట్యూబ్లో చాలామంది డౌట్. కొంతమంది డ్యాన్స్ వీడియోస్, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్, కొంతమంది సింగింగ్ వీడియోస్, కొంతమంది రీడింగ్ అంటే ఎలా ఏదైనా నేర్పించేది అలాంటివి, కొంతమంది టిప్స్ అనమాట బయటికి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలాంటి వీడియోస్ తీస్తారు. కొంతమంది కుకింగ్ వీడియోస్ తీస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొంతమంది బయట మనం అంటే ఏదైనా చెప్పుకుంటా తిరుగుతూ అట్లా చూశారు కదా, అలా చేస్తారు. అప్లోడ్ అంటే ఇలాంటివి అప్లోడ్ చేయాలన్నమాట. యూట్యూబ్లో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఇంకెవరికి వీడియోస్ వ్లాగ్స్ అంటే ఒక్కొక్కరికి మ్యాథ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వచ్చో అది. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి.